హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఫర్ ఇన్వెస్టర్స్. ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ చాలామంది సార్ స్టాక్స్ గురించి చెప్పండి అంటారు. నాకు కొంతమంది అయితే డైరెక్ట్గా నాకు మెసేజ్ పెట్టి అడుగుతుంటారు, సార్ ఈ స్టాక్ కొనొచ్చా, ఈ స్టాక్ అమ్మొచ్చా అని చెప్పని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఓవరాల్గా జనరల్గా అందరికీ బేసిక్ ఐడియా ఉండేదానికి అసలు స్టాక్స్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ సెలెక్టింగ్ యువర్ స్టాక్, ఇది తెలుసుకునే దానికి మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తున్నారు. మీరు చాలా మటుకు మీరు యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు చాలామంది వాళ్ళకు రియల్ స్టాక్స్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరూ ఒక థంబ్నెయిల్తో వస్తారు. ఈ ఈ స్టాక్ కొనండి, దీన్ని పడిపోయినా మళ్ళీ కొనండి, పడిపోయినా మళ్ళీ కొనండి, తర్వాత ఇది గ్యారంటీగా ఇక్కడికి వెళ్తుందని చెప్పని డిఫరెంట్ టైప్ ఆఫ్ థంబ్నెయిల్స్ పెడుతూ వస్తుంటారు. అండ్ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఇట్ అనేది వాళ్ళు ఎవరికి క్లియర్గా ఏం చెప్పరు. కానీ ఫైనలీ డబ్బులు పెట్టేది ఎవరైతే పెడుతున్నారో అది మీరు పెడుతున్నారు. యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ హార్డ్ అండ్ అంటే మీరు కష్టపడి సంపాదించిన మనీ కొంచెం రిటర్న్ వస్తుంది అనే ఉద్దేశంతో మీరు మార్కెట్లో పెట్టేదానికి ట్రై చేస్తున్నారు. ఈ ట్రై చేసేటప్పుడు మీరు మీ ఓన్ స్టడీ, ఎవరైనా సరే కొంచెం మనీ పెడుతున్నారంటే ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళు, తప్పకుండా వాళ్ళ ఓన్ స్టడీ వాళ్ళు చేసుకుంటారు బేసికలీ. కానీ ఎక్కువ స్టాక్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. నేను కొన్నిసార్లు చూస్తుంటాను, ప్లస్ నాకు వచ్చే ఫీడ్బ్యాక్ కొంత మా సన్ కానీ వేరే ఫ్రెండ్స్ కానీ చెప్తుంటారు కింద కామెంట్స్లో, సార్ మేము కొనుక్కున్నాం, మీరు చెప్పిన తర్వాత అది పడిపోయింది, అది ఎందుకు పడిపోయింది అని చెప్పని రోజు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. చాలామందిని చాలా ఛానల్స్ అని చెప్పని నాకు అడుగుతూ ఉంటారు. నా ఒపీనియన్ తీసుకుంటారు దాని మీద ఎలా ఉంటుంది ఏంటని చెప్పని ఉద్దేశంతో. ఇలా కాకుండా అసలు ఈ ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా ఇండిపెండెంట్ అయ్యేదానికి అసలు వాట్ ఈస్ ద మెథడ్, అసలు ఏ పాయింట్స్ ఇన్వెస్టర్స్ కన్సిడర్ చేయాలి అన్నది ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం. పిఈ రేషియో ఫస్ట్ తీసుకోవాలి, అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, అది కంపల్సరీ. దాని తర్వాత అడ్జస్టెడ్ పిఈ అని ఉంటుంది, అంటే లాస్ట్ ఒక 8 years 10 years వాళ్ళ ఎర్నింగ్స్ని బేస్ చేసుకొని మనకు అడ్జస్టెడ్ పిఈ అని కూడా దొరుకుతుంటుంది. అది కూడా మీకు డైరెక్ట్గా ఆ రెండింటిని మీరు కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అది చూసుకోవాలి, అంటే ఒక స్టాక్కి ఎంత పిఈ ఉంటుందనేది దాన్ని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సెకండ్, దాని ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. తర్వాత థర్డ్ ఈజ్ 52 weeks హై అండ్ 52 weeks లో దాని రేంజ్ ఎలా ఉందనేది చూసుకోవాలి. మీకు 52 weeks హై ఎంత ఉంది, 52 weeks లో ఎంత ఉంది, ఎంతవరకు వెళ్ళొచ్చింది అని చెప్పనేది మీకు కంపల్సరీగా ఇది తెలుసుకోవాలి. దాంతోపాటు మీకు అది ఎంత డెలివరీ తీసుకుంటారు, డెలివరీ పర్సంటేజ్, అంటే ఒక స్టాక్ కొంటున్నారంటే ఒక స్టాక్ ట్రేడ్ అయ్యే దాంట్లో ఎంత పర్సంటేజ్ దాన్ని డెలివరీ తీసుకుంటారు అనేది ఇది కంపల్సరీగా చూడండి మీరు. ఎందుకంటే అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ స్టాక్ డెలివరీ తీసుకునే దానికి అని, అది చాలా ఇంపార్టెంట్ మీకు అది చూసుకోవాల్సింది. ఇక లాస్ట్, ట్రెండ్ ఆఫ్ ద స్టాక్, అసలు ఆ స్టాక్ అది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అది మెయిన్ మీకు తెలియాలి. అది లాస్ట్ కాదు, యాక్చువల్లీ ఫస్ట్ అది. కానీ ముందు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లోకి వచ్చి అది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అనేది ముందు చెక్ చేసుకొని మీరు డెసిషన్స్ తీసుకొస్తారు. అంటే ఈ 4 కీ పాయింట్స్ కానీ మీరు కానీ వాచ్ చేసి మీరు పెట్టుబడి పెడితే అది కిందకి వెళ్ళే అవకాశం, మీరు కొన్న తర్వాత ఒక 5-6%, ఒక 10% కిందకి పడిపోయే అవకాశం, ఇటువంటి మీకు అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ మీకు ఆ టెన్షన్స్ ఉండవు, అయ్యో పడిపోయింది ఎట్లా చేయాలి ఏంటి అనేది, ఇటువంటి భయాలు ఉండవు. మీరు మళ్ళీ ఛానల్స్ పోస్ట్ చేసి వాళ్ళని అడగడం, ఇటువంటి బాధలు ఉండవు మీకు. సో ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ 1 విల్ కమ్ టు ప్రైస్ ఎర్నింగ్స్ రేషియోకి వస్తాం. మనందరికీ తెలిసిందే ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో అంటే, పిఈ రేషియో అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో అని మీ అందరికీ తెలిసిందే. దానికి డెఫినేషన్స్ దాని మీద పోయేదని టైం వేస్ట్ అయిపోతుంది, మనకి వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది. ఆల్రెడీ పిఈ రేషియో అని కొడితే మీకు యూట్యూబ్ ఛానల్లో ఒక 100 వీడియోస్ కనిపిస్తాయి, అది ఎలా దాని ఫార్ములా ఏంటని చెప్పిన టోటల్ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పిఈ రేషియోలో ఏ పిఈ రేషియో అయితే మీకు బెటర్, అంటే ఎంత పిఈ రేషియో ఉంటే మీరు కొనచ్చు, ఎంత ఉంటే మీరు కొనకూడదు, ఈ 2 పాయింట్స్ మీరు చూసుకోవాల్సింది. దీంట్లో మెయిన్ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, నార్మల్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఒక 25-30 వరకు ఉంటే, 20-30 రేంజ్లో ఉంటే అది గుడ్ పిఈ అంటారు. మ్యాక్సిమం ఇప్పుడున్న నార్మల్ ఈ మార్కెట్ అప్ ట్రెండ్ రన్నింగ్లో ఉండి, ప్లస్ ఎక్కువ పార్టిసిపేషన్, అంటే చాలామందికి అవేర్నెస్ పెరిగిపోయి పార్టిసిపేషన్ పెరిగిపోయింది కాబట్టి, ఫ్రమ్ ఈ కరోనా తర్వాత పార్టిసిపేషన్ చాలా పెరిగిపోయింది కదా, దానివల్ల పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి
అరౌండ్ 40 పిఈ వరకు మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు నార్మల్గా అని చెప్పని ఓవరాల్గా మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఇక్కడ ఈ పిఈ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద సెక్టర్. మీరు ఏ టైప్ ఆఫ్ సెక్టర్లో మీరు కొనాలనుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆటోమొబైల్ సెక్టర్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాటిలో ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ అంతా అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ కార్ అమ్మితే దాంట్లో వాడికి ప్రాఫిట్ వస్తుంది. వేరేజ్ ఏ సర్వీస్ సెక్టర్ ఉందనుకోండి, ఇన్ఫోసిస్ టీసీఎస్ ఉందనుకోండి, వాడికి ఓన్లీ మ్యాన్ పవరే, వాడికి వచ్చేదంతా ఇన్కమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్కువ ఉంటుంది. సో ఎస్పెషల్లీ టెక్ స్టాక్స్కి వేరే డిఫరెంట్ వాటికి చాలా ఎక్కువ ఉంటుంది, వాటికి అంటే ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ఈ టైప్ ఆఫ్ స్టాండర్డ్ సెక్టర్స్. ఈ బ్యాంక్స్కి కూడా చాలా తక్కువ ఉంటుంది, పిఎస్యు బ్యాంక్స్కి వీటన్నిటికి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లెస్ దెన్ పిఈ ఉన్న పిఈ రేషియో ఉన్న స్టాక్స్ చూసుకుందాం. మారుతి దీనికి 26% ఉంది, సారీ 26 ఉంది పిఈ రేషియో, నాట్ పర్సంటేజ్. 26 ఉంది దీని పిఈ, అండ్ అడ్జస్టెడ్ పిఈ వచ్చి 27 ఉంది. M&M దీనికి 31 పిఈ ఉంది, అండ్ 32 దీనికి ఎక్కువ ఉంది, దానికన్నా దీనికి ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది అనే దానికి అది మళ్ళీ లాస్ట్లో చెప్తాను మీకు. ఇప్పుడు బజాజ్ ఆటో దీనికి 38 ఉంది పిఈ, అడ్జస్టెడ్ పిఈ వచ్చి 38 ఉంది. ఇన్ఫీ దీనికి 30 ఉంది, దాని అడ్జస్టెడ్ పిఈ 30 ఉంది. టీసీఎస్ 35 ఉంది, 34 ఉంది. ఎస్బీఐ చూడండి దీనికి 8 ఉంది, 10 ఉంది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను లెస్ దెన్ 30 ఉన్నది చెప్దాం అనుకున్నా, కానీ నియర్ బై 30 లెస్ దెన్ 40 ఉన్నది చెప్పాను అనుకోండి. కొన్ని పాపులర్ చెప్తున్నాను సో దట్ మీకు ఐడియా వస్తుంది జనరల్గా అని చెప్పని. సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, పిఈ డిపెండ్స్ అపాన్ సెక్టర్స్ బేస్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని మీకు ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే మీకు స్పీ ఎక్కువ ఉన్నా సరే పెరిగిపోతూ ఉంటుంది, ఎందుకు పెరిగిపోతుంటుంది అన్నది మనకి క్వశ్చన్ డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ పిఈ మోర్ దెన్ 30 పిఈ ఉన్న స్టాక్స్ చూస్తున్నాం. టాటా ఎలక్సీ అది 65 ఉంది, దాని పిఈ 65 ఉంది, అడ్జస్టెడ్ పిఈ 65 ఉంది. అండ్ డిక్సన్ ఫార్మా మీరు చూస్తుంటారు, ఒక వారం 10 రోజుల నుంచి అది రోజు పొద్దున్నే మీకు టాప్ బయర్స్ లిస్ట్లో, అంటే టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉంటుంది. అది 185 ఉంది దాని పిఈ, అడ్జస్టెడ్ పిఈ 185 ఉంది. టీవీఎస్ మోటార్స్ 69 ఉంది, అది అడ్జస్టెడ్ పిఈ దాని 60 ఉంది. తర్వాత మీకు సీమెన్స్ ఇది 100 ఉంది, దాని అడ్జస్టెడ్ పిఈ 100 ఉంది. తర్వాత ఇది ఈ అపోలో మైక్రో సిస్టమ్స్ అని మార్నింగ్ నేను ఈ వీడియో తయారు చేసానికి ముందు మా సన్ అడిగాడు, ఎవరు అడిగారు ఇది రేపు కొనుక్కోవాలా అని చెప్పని, ఎవరు వీడియో పెట్టారు రేపు కొనుక్కోవాలా అని అడిగారు. దాని పిఈ 85 ఉంది, దాని అడ్జస్టెడ్ పిఈ కూడా అంతే ఉంది ఆల్మోస్ట్. ఇప్పుడు ట్రెండ్ అనేది మీరు చూస్తుంటారు, అది రోజు భారీగా పెరిగిపోతుంటుంది. ఇదొకటి, దానికి 766 ఉంది దాని పిఈ, అడ్జస్టెడ్ పిఈ 250 ఉంది. కానీ ఎందుకు ఇంత ఉన్నా సరే రోజు పెరుగుతూ వస్తున్నాయి ఈ డిక్సన్, టాటా ఎలక్సీ, ఈ ట్రెంట్, టీవీఎస్ మోటార్స్ ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి రోజు అనేది క్వశ్చన్. ఏంటంటే పిఈ ఒక స్టేజ్ వరకు చూసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, తర్వాత జనరల్ పార్టిసిపేషన్ బై ఆల్ ద పీపుల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఈ పిఈ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే డిమాండ్ వర్సెస్ సప్లై, అంటే సప్లై డిమాండ్ రేషియో మీద ఎక్కువ ఆధారపడి, అంటే కొనేవాళ్ళు ఎక్కువ ఉండి అమ్మేవాళ్ళు తక్కువ ఉంటున్నారు కాబట్టి దానికి డిమాండ్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అది రోజు పెరుగుతున్నది కాబట్టి ఫర్దర్ దాంట్లో ఇంకా చాలామంది ఇంకా పెరిగిపోతుందేమో అని అది బాగా దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటారు. కానీ ఏదో ఒక రోజు సడన్గా ఈ 100, 90, 80 ఇవన్నీ ఉన్నవి సడన్గా ఒకరోజు పడిపోతాయి. అది పడిపోయినప్పుడు ఏంటంటే ఎవరైతే హైలో కొనుక్కొని ఉంటారో వాళ్ళందరూ దే సఫర్. అంటే వాళ్ళకేం కాదు, ఓన్లీ పేపర్లోనే ప్రైస్ తగ్గుతుంటుంది కాబట్టి కొనుక్కున్న దాంట్లో వాళ్ళ పోర్ట్ఫోలియో లాస్ కనిపిస్తుంటుంది. కానీ వాళ్ళ దగ్గర అయితే స్టాక్ అయితే ఉంది, ఏదో ఒక రోజు మళ్ళీ ఆ ప్రైస్కి వస్తే దే కెన్ ఎగ్జిట్, అలా అవకాశం వస్తుంటుంది వాళ్ళకి. ఇది జరిగింది ఇక్కడ పిఈ అలా చెప్తున్న పిఈ డిపెండ్స్ ఆన్ సెక్టర్. ఈ హై పిఈ ఉన్నా ఎందుకు పెరుగుతాయి అనే దానికి రీజన్ ఏంటంటే డిమాండ్ సప్లై, అంటే కొనేవాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు, అమ్మేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి ఆ డిమాండ్ వల్ల కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంటుంది. కాబట్టి పిఈ ఎక్కువ ఉన్నా సరే కొన్ని స్టాక్స్ మాత్రమే, మీరు చూడండి అన్ని స్టాక్స్ కదా, కొన్ని స్టాక్స్ మాత్రమే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి పైకి. నార్మల్లీ మీరు చూస్తే ఏ గ్రేడ్ స్టాక్స్ అన్నీ చూడండి, పెద్ద మన ఇండెక్స్ హెవీ వెయిట్ స్టాక్స్ అన్నీ లైక్ రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నిఫ్టీ 30 ఉన్నాయనుకోండి, అవన్నీ స్టేబుల్ స్టాక్స్ ఉంటాయి. దాంట్లో ఎప్పుడు పిఈ వచ్చేదో మీకు 20-30 రేంజ్లోనే ఉంటుంది, 20-40 రేంజ్లోనే ఉంటుంది. ఎందుకంటే అవన్నీ స్టేబుల్ అండ్ మెచ్యూర్డ్ స్టాక్స్, అవన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి. అవన్నీ
సో కొత్తగా మనం చూస్తుంటారు, రోజుకు కొత్త స్టాక్ని మన యూట్యూబర్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు. ఈ స్టాక్ కొనండి, ఈ స్టాక్ కొంటే మీకు సూపరు ఇదని, తర్వాత బిఈ సిరీస్, తర్వాత ఎస్ఎంఈ సిరీస్, ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు చేసేదంటే ఏమవుతుందంటే వాటికి పిఈ ఎక్కువ ఉన్నా సరే అవి కొనేవాళ్ళు, ఎందుకంటే తక్కువ ఉంది కాబట్టి కొనేవాళ్ళు చాలామంది ఎక్కువైపోతారు, వాళ్ళని బేస్ చేసుకొని ఎక్కువైపోతారు. కానీ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత పడ్డం మొదలు పెడితే పడుతూనే ఉంటాయి కిందకి. ఇప్పుడు మీరు ఒక ₹1,00,000 పెట్టి ఒక స్టాక్ కొన్నారు, అది మీ కళ్ళ ముందే 30,000, 20,000, 30,000 తగ్గిపోతూ ఉంటుంది. దానికి ఆ కేపీఐ గ్రీన్ అని చూసారా, నేను నిన్న పెట్టాను, ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఎందుకంటే అది కూడా ఇట్ ఈస్ ఆస్ మై సన్ హాజ్ రిక్వెస్టెడ్ మీ, ఆ కేపీఐ గ్రీన్ అనేది కొంచెం ఒకసారి వీడియో పెట్టమని అడిగితే జస్ట్ నేను పెట్టాను. అసలు ఎలా ఉంటుంది దాన్ని చూస్తామని చూస్తే అది కాస్త డౌన్ ట్రెండ్లో ఉంది. అది ఎప్పటి నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది? 1040 నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది. 1040 నుంచి దానికి డౌన్ ట్రెండ్లో ఉంది. అది 929 కన్నా కింద ఉంది. అది ఫస్ట్ 1040 దగ్గర నుంచి దాని డౌన్ ట్రెండ్ మొదలయ్యి 929 వరకు వెళ్ళాలి. అది 929 వరకు వెళ్ళింది. అది బ్రేక్ అయ్యి 825కి వెళ్ళాలి. అది ఇప్పుడు 900 దగ్గర ఉంది. సార్ రేపు ట్రేడ్ చేసే వాళ్ళకి అది 929 క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా అన్నది దానికి క్వశ్చన్. 929 కానీ బ్రేక్ అయితే అది 825కి వెళ్తుంది. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడ కొనుక్కుంటారు? 1,000 దగ్గర, 1,100 దగ్గర కొనుక్కుని ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ 200 లాస్ ఉంటుంది. 1100 దగ్గర కొన్నాడికి 900 ఉందంటే 200 లాస్. అది 800 పోతే 300 లాస్. అప్పుడేం చేస్తారు? ఎవరైతే రికమెండ్ చేస్తారో యూట్యూబ్ ఛానల్లో వాడు వెనకబడతారు, ఏంటి ఇది ఇట్లా అయిపోయిందని చెప్పని. వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే దానికి ఆల్రెడీ 60 పిఈ ఉంది. దాని పిఈ 60 అండ్ అడ్జస్టెడ్ పిఈ 60 ఉంది. అది ఆల్రెడీ హై పీఈలో ఉంది. దాని మీద దాన్ని వెనకబడ్డారు, డిమాండ్ పెరిగింది, దానికి పెరిగిపోయింది, స్ప్లిట్ కూడా అయింది. అదే డైరెక్ట్గా ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది, కిందకి వెళ్తున్నది. అది ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అని చెప్పంటే 825కి వెళ్ళాలి. 825 కూడా బ్రేక్ అయితే 750 పోవాలి. అది నేరుగా ఆల్మోస్ట్ 700 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కిందకి కానీ వెళ్తుంటే. పెరిగితే మంచిదే, పెరగకపోతే డౌన్ ట్రెండ్కి వెళ్తే. ఇవన్నీ ఏంటంటే ఈ అన్నోన్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అది ఎవరో రికమెండ్ చేస్తే మీరు దయచేసి మీ అంతటి మీరు డెసిషన్స్ తీసుకోకుండా దాన్ని కొనకుండా ఉండేదానికి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను కేపీఐది. ఇది సెకండ్ స్టెప్. మనకి పిఈ ఫస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ స్టెప్ మనం తీసుకుందాం. సెకండ్ ఏం చేయాలి? ఫైనాన్షియల్ రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ అన్నీ మనకు moneycontrol.comలో కానీ ఎన్ఎస్సిలో కానీ మీకు డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి. మీరు మనీ కంట్రోల్లోకి వెళ్ళి దాని ఎర్నింగ్స్ అని కొట్టేదను, అక్కడ మీరు కానీ స్టాక్ పేరు కానీ కొడితే, చిన్న సెర్చ్లో స్టాక్ పేరు కానీ కొడితే మీకు దాని రెవెన్యూ వస్తుంది, గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది అండ్ నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఈ 3 వస్తాయి మీకు. కానీ ఫర్దర్ ఇంకా మీరు చాలా ఛానల్స్ చూస్తుంటారు, మీరు పెద్ద పెద్ద టేబుల్స్ వేసేదన వాటి ఎర్నింగ్ ఎట్టుంది, వాటికి అలా ఉందని చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అంత సీన్ అవసరం లేదు. ఎందుకంటే అసలు ఎర్నింగ్స్ అనాలిసిస్ చేసేంత కెపాసిటీ కానీ అంత సీన్ కానీ మన యూట్యూబ్ ఛానల్స్లో ఎవరికి లేదు, ఏదో ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఒకటి. ఎందుకంటే అవన్నీ చార్టెడ్ అకౌంటెంట్ చేసే పనులు. వాళ్ళు అనాలిసిస్ చేస్తారు దానికి స్ట్రెంగ్త్ ఉందా లేదా అని. మన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏవో చెప్తా ఉంటే అవన్నీ విని వేస్ట్. మనం అదే వేస్ట్ ఆఫ్ టైం. సో అందుకని మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ఆ మనీ కంట్రోల్ ఛానల్ కొట్టుకుని దాని రెవెన్యూ ఎంత ఉంది, దాని నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఉంది, నెట్ ప్రాఫిట్. ఈ 3 మీకు డైరెక్ట్గా మీకు ఫైనాన్షియల్ రిజల్ట్స్ కిందకి దొరుకుతాయి దాంట్లో. తర్వాత నెక్స్ట్ మీకు క్వశ్చన్ ఏంటంటే మెయిన్, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవడో మీకు రికమెండ్ చేశాడు ఒక యూట్యూబ్ ఛానల్, ఈ స్టాక్ ఉంది, అది నేను చాలా గొప్ప స్టాక్, పెరిగిపోతుంది భయంకరంగా, మీరు దాన్ని కొనేయండి అంటాడు. మీరు దాన్ని ఏం చేస్తారు? మీరు ఫస్ట్ అది ఎక్కడ ఉందనేది మీకు తెలియదు. 90% ఆఫ్ ద యూట్యూబర్స్ ఎలా రికమెండ్ చేస్తారంటే వాళ్ళు వరుసగా 4-5 రోజులు దాన్ని గెయినర్స్లో చూస్తారు, అంటే పెరిగే లిస్ట్లో చూస్తారు. చూసిన తర్వాత ఏం చేస్తారంటే 5వ రోజు మీకు దాన్ని రికమెండ్ చేస్తారు. దానికి ఒక చార్ట్ వేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేసి దీని గొప్పతనం ఇది అని చెప్పని మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను, దాన్ని మీకు చేస్తారు. అది అప్పటికి ఏమై ఉంటుంది, 52 వీక్స్ హై దగ్గరకు, 52 వీక్స్ హై నుంచి ఒక ₹20 కింద ఉంటుంది. మీరేం చేస్తారు? దాంట్లో లాస్ట్ డే ఉన్నప్పుడు, లాస్ట్ బట్ 1 డే ఉన్నప్పుడు మీరు దాన్ని కొంటారు. కొన్న తర్వాత మీరు కొన్న వెంటనే అది 52 వీక్స్ సెర్చ్ అయ్యి కిందకి వచ్చేస్తుంది. అది కిందకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మీకు అయ్యానే కొనగానే పడిపోయింది అనే ఫీలింగ్ ఉంటుంది. ఇది మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ నేను చూస్తున్నాను, వాళ్ళు ఎప్పుడు రికమెండ్ చేసినా 52 వీక్స్ హై దగ్గర రికమెండ్ చేస్తారు. 52 వీక్స్ హై అంటే సంవత్సరం హై, యాన్యువల్ ఇయర్లీ హై.
అది ఏ స్టాక్ టచ్ అయినా అది ఫస్ట్ ఒక 4-5 రోజుల కిందకు వస్తుంది. కిందకు వచ్చిన తర్వాత ఇట్ విల్ ట్రై టు గో ఫర్దర్ ఇఫ్ అప్ ట్రెండ్ కంటిన్యూస్ బేస్డ్ ఆన్ ట్రెండ్. కానీ ఏంటంటే 52 వీక్స్ జస్ట్ హై దగ్గర ఉన్నప్పుడు ఎవరో రికమెండ్ చేస్తారని మీరు కానీ చూసుకుంటే మీరు ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఎవరైనా స్టాక్ ఏ ఏ XYZ యూట్యూబ్ ఛానల్ మీకు రికమెండ్ చేసినా మీరు కొనాలి అనుకున్నా మీరు నేరుగా ఎన్ఎస్సిలోకి వెళ్ళేదని ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఆ స్టాక్ పేరు కొట్టుకోండి. జస్ట్ ఆ స్టాక్ పేరు కొట్టుకోండి. కొట్టంగానే ఆ స్టాక్ మొత్తం హిస్టరీ వస్తుంది. దాని 52 వీక్స్ హై ఎంత, 52 వీక్స్ లో ఎంత, దాని వాల్యూమ్ ఎంత, దాని డెలివరీ పర్సంటేజ్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా వస్తాయి. ఎప్పుడైతే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వచ్చాయో మీకు చాలా క్లియర్గా ఒకటి అర్థం అవుతుంది. అది 52 వీక్స్ హై దగ్గర ఉంటే దాన్ని కొనరు, నా వీల్ వెయిట్ అనుకుంటారు. ఒక వారం రోజుల తర్వాత వెయిట్ చేసుకోవాలంటే మళ్ళీ కొంటారు. తర్వాత ఇంకొక పాయింట్ మీరు వాచ్ చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ డెలివరీ పర్సంటేజ్. ఒక స్టాక్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టాక్లో మెయిన్ డెలివరీ పర్సంటేజ్ సో ఇంపార్టెంట్. మీకు ఎంతమంది ఒక 100 షేర్లు ట్రేడ్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ 100 షేర్లు ట్రేడ్ అయిన దాంట్లో మీకు 50 షేర్లు ఎవరైతే మీకు ఆల్రెడీ కొనుక్కున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 షేర్లు ఆల్రెడీ కొనుక్కున్నారంటే 50% డెలివరీ ఉన్నట్టు. అంటే 50 మంది ఎవరైతే ట్రేడ్ చేశారో దాంట్లో అంటే 100 మంది ఎవరైతే ట్రేడ్ చేశారో దాంట్లో 50 మంది ఈ స్టాక్ని నేను ఫుల్ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాను అని నమ్మకంతో కొనుక్కుంటాను, అంటే దాని మీద విశ్వాసం ఉంచారని అర్థం. సో అటువంటి స్టాక్ని మీరు 50%, 60% ఇటువంటి డెలివరీ పర్సంటేజ్ ఉన్న స్టాక్స్ని మీరు కొనుక్కున్నా సరే నష్టమే ఉండదు. మీకు ఈజీగా మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హోల్డ్ చేసి పెట్టుకుంటారు మీరు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్కే కదా చాలామంది ఎవరైనా సరే చేస్తారు. సో దానికని మీకు అవకాశం అంటే భయపడాల్సిన అవసరం ఉండదు. మీతో పాటు చాలామంది కొన్నారు అని మీకు ఐడియా వస్తుంటుంది కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు దాంట్లో. అంటే యూ కెన్ కాన్ఫిడెంట్లీ వెయిట్ ఇది డెలివరీ పర్సంటేజ్ది. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు డెలివరీ పర్సెంట్. కొన్ని స్టాక్స్ ఉంటాయి మీకు, ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా ఈ మన ఈ మోస్ట్ ఆఫ్ ద ఈ BESE స్టాక్స్ ప్లస్ SME స్టాక్స్ వీటికి డెలివరీ పర్సెంటేజ్ నాట్ ఈవెన్ 20% ఉండదు, 25% కూడా ఉండదు. ఎస్పెషల్లీ ఓలా ఎలక్ట్రిక్ దానికైతే ఒక 15% ఉంటుంది. ఎందుకంటే స్పెక్యులేటివ్ స్టాక్స్ అయిపోయినాయి అవి. సో మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఇటువంటి పర్సంటేజ్ చూసుకోవాలి. తర్వాత ఇంకొక మీకు కొత్త స్టాక్స్ ఎవరైనా రికమెండ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ స్టాక్స్ ఎవరైనా రికమెండ్ చేస్తే దాంట్లో మీరు వాచ్ చేయాల్సింది ఏంటంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అని ఉంటుంది. మీరు ఎన్ఎస్సిలో మీకు ఇక్కడ చూపిస్తున్న చూడండి పేజ్లో మీకు ఆల్రెడీ ఎన్ఎస్సి పేజ్ ఉంది కదా, ఇందాక చూపించాను. దాంట్లో చూడండి మీకు స్పెక్యులేటివ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అని ఉంటుంది. దాన్ని కొట్టుకొని చూసుకుంటే మీరు దాంట్లో మీకు ఎవరెవరు దాంట్లో పెట్టుబడులు పెట్టున్నారు అని మొత్తం చరిత్ర అంతా తెలుస్తుంది. దాంట్లో FIS కానీ లేదంటే మన ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ మన బ్యాంక్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఉంటే మీరు హ్యాపీగా దాన్ని వదిలేయచ్చు. ఎందుకంటే ఈరోజు కదా రేపైనా సరే మీకు కొంచెం లాస్లో ఉన్నా దాన్ని తొందరపడి అమ్మేసి అటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అది పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్స్ మీరు మెయిన్ కానీ కన్సిడర్ చేసుకొని మీరు కానీ ట్రేడ్ కానీ చేసుకుంటే అసలు మీకు నార్మలీ ఏ విధమైన అవకాశం ఇబ్బందులు ఇవ్వండో. ఇది మెయిన్ అప్ టు దిస్. ఇంకా లాస్ట్ పాయింట్ ట్రెండ్ తెలియాలి అని చెప్పండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరో రికమెండ్ చేశారు, మీకు అన్నీ సాటిస్ఫై అయినాయి, మీరు కొనాలనుకుంటారు, కానీ డౌన్ ట్రెండ్లో ఉంది, మీరు కొనగానే కిందకి వెళ్ళిపోద్ది. అందుకని ఆ ట్రెండ్ ఏదైతే ఉందో అది ఇవ్వగలదు ఓన్లీ మా ఛానల్ మాత్రమే ఇవ్వగలదు. మా ఛానల్ ఏదైతే ఈ ట్రెండ్ గురించి చెప్తుంటుందో అది మీకు హయ్యెస్ట్ యాక్యురసీలో వస్తుంది. మీకు ఏ స్టాక్ అయినా సరే దాని ట్రెండ్ అవసరం అనుకుంటే మా ఛానల్లో మీరు కింద కామెంట్స్ కిందకి మీరు దాన్ని పోస్ట్ చేసి ఇది ట్రెండ్ కావాలి మాకు ఈ స్టాక్స్కి మేము వీ వాంట్ టు బై అని కానీ మీరు కానీ చెప్తే దాని ట్రెండ్ కిందకి మేము వీడియో పెడతాము. ఆ వీడియోని బేస్ చేసుకునేది మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నా కదా ఈ అపోలో మైక్రో సిస్టమ్స్ అని ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశా కదా, అది ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది. అది 99 వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దానికి అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యేది 110 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రేపు పొద్దున్న మీరు 104 దగ్గర ఉందని కొనుక్కున్నారనుకోండి, అది మార్నింగ్ అది 99 దాటి కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, 95 వెళ్ళిపోతే తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్ వెనకాల పడతారు. సరే ఏంది 10% పడిపోయింది, 5% పడిపోయింది అని వాడు వెనక పడతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి ఇన్ని డీటెయిల్స్ తెలియవు కాబట్టి చేయలేరు. సో ఇది ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకునేదంటే మీరు డైరెక్ట్గా ఈ బేస్ చేసుకునేది మీ ట్రేడ్ ఏదైతే ఉందో దీన్ని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఏమైనా ఉన్నాయో మీ సొంతంగా మీ డబ్బుని మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకునే దానికి ప్లాన్ చేసుకోండి.
So subscribe to Market Madi if you are happy with us. Thank you.